నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఆర్థిక పరంగా, విద్యాపరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో కొన్ని గ్రహాలు యోగిస్తున్న కారణం చేత కొన్ని అద్భుతమైన ఫలితాలు, సానుకూలమైన గ్రహ సంచారం ఉండడం వల్ల సానుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా 4వ స్థానంలో అంటే చతుర్థ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉన్నాడు. 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు. 7వ గురుడు, లాభంలో కేతువు యోగిస్తూ ఉన్న కారణం చేత లాభంలో కేతు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటాడో మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందడం వల్ల మీ జీవితంలో ఒక పురోగతి, ఒక ప్రోగ్రెస్ అనేటువంటిది రాబోతోంది. వారి యొక్క సహాయ సహకారాల వల్లే మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. 7వ స్థానంలో గురుడు యొక్క సంచారం యోగిస్తూ ఉండడం వల్ల వైవాహిక జీవితంలో అయినా, వ్యాపారంలో అయినా ఒక ముందడుగు వేసి ధైర్యంగా ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలన్నీ కూడా విజయం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంతాన సౌఖ్యం కనబడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే ఈ మాసం అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడ సంతానం కలిగినటువంటి వాళ్ళైతే మీ యొక్క ఆడ సంతానం వల్ల మీకు కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. కాస్త ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అంశం ఉంది. 4వ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉన్న కారణం చేత మీ తెలివితేటలతో ఎన్నో గృహ నిర్మాణ పనులు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వాళ్ళు మీ తెలివితేటలతో వాటన్నిటిని కూడా చాకచక్యంగా వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా ఈ 4వ స్థానంలోనే రవి శని యొక్క కలయిక ఉంది కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వండి. తల్లిదండ్రులకి శ్రద్ధగా వారి యొక్క ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని చాలా చాకచక్యంతో, తెలివితేటలతో, మీ యొక్క సద్బుద్ధితో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో రాహు యోగిస్తున్న కారణం చేత ఒక పక్క 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, ఒక పక్క 5వ స్థానంలో రాహు సంచారం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాలు వెళ్ళి ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ విషయంలో కాస్త చూసుకోండి. అదేవిధంగా ఇంకా వృశ్చిక రాశి వాళ్ళకి సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. గురుగ్రహము, శుక్రగ్రహం అన్నీ యోగిస్తున్నాయి. కాబట్టి మేజర్గా ఇబ్బందులు అనేటువంటివి ఏమీ లేవు. అగ్రెసివ్గా వెళ్ళొద్దు. ఒక రకమైనటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకుండా బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి మీ తెలివితేటలను ఉపయోగించండి. మీ పొటెన్షియల్ని, మీ కెపాసిటీని పెంచే ప్రయత్నం చేయండి. కష్టపడి పని చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఒక 6 మంగళవారాలు కానీ 3 మంగళవారాలు కానీ చేసినట్లయితే వీరికి రాబోయేటువంటి దశల్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అండి. ఎందుచేత అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది, మీరు విన్నది ఇవన్నీ కూడా గోచారపరంగా, జ్యోతిష్శాస్త్రపరంగా అంచనా వేసినటువంటివి. ఇది రాశిపరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది. కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతుందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీ జీవితం మీద ఒక 40 నుంచి 50% మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 50%లో మీ ఇంటర్నల్ జాతకము, మీ ప్రయత్న బలము, మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది అని చెప్పడమే కాదు. ఒక యాస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి, మీ అభీష్టం ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే, మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా లేకపోతే ఉండేటువంటి యోగాలైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ, ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఏదైతే క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు, మంత్ర థెరపీ అవ్వచ్చు, హోమా థెరపీ అవ్వచ్చు,
లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల, ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు, లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి, జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.